ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఎలా సర్వే అవుతావు? నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? రేపు మన పెళ్ళయ్యాక నువ్వేం చేసి పోషిస్తావు? లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కంట్రోల్లో ఉండి సక్సెస్ అయ్యి అప్పుడు గాల్లోకి ఎగరాలి. కానీ నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావు. ఈ ఏరియాలోనే ఎప్పుడు కట్టనంత రేంజ్లో ఒక డాన్స్ క్లాస్ కట్టాలి, కానీ కంట్రోల్ తప్పావు. రా బ్రో, ఒక్క 5 minutes మేనేజ్ చేయరా. రెక్కలు రాకముందే గాల్లోకి ఎగరావు. వచ్చి పని చూడరా. 5 minutes వస్తా. ఆ మాంతం లోయలో పడిపోయావు. ఇప్పుడు ఎలా లెగుస్తావు? ఏం చేస్తావు? అసలు ఏం చేస్తే కనీసం లైఫ్లో సర్వే అవ్వగలమన్న ఐడియా అయినా ఉందా? లేదు. ఇప్పుడు నీ మైండ్లో రన్ అవుతుంది రెండే, గెలవాలి లేదా చావాలి. నువ్వు చచ్చేంత పిరికివాడవైతే కాదనుకుంటున్నా. మరి నీకున్న ఇంకొక ఆప్షన్ గెలవాలి. పుట్టుకతోనే కాలు చేతులు లేకుండా ఉన్న హ్యాండిక్యాప్డ్ ఎంతో మంది వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్లో ప్యాషనేటెడ్గా లేరు. అందులోనే ఎంతమంది సక్సెస్ అవ్వలేదు. ఒలింపిక్స్లో విన్ అయిన వాళ్ళు ఎంతో మంది. అరే, ఏజ్ మారేపి కాలు చేతులు ఆడకపోయినా కష్టపడి సంపాదించే ముసలోళ్ళు ఎంతో మంది. వాళ్ళతో పోల్చుకుంటే నీకున్న ప్రాబ్లం ఒక ప్రాబ్లమా? ఇది నీ డే 1 డే ఎలాగుండాలో నువ్వే డిసైడ్ చేసుకో. యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. ఇప్పటి నుంచి నువ్వు ఎప్పటికీ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయకూడదు అంతే.